విజయవాడలో ఒక ప్రముఖమైన హోటల్ రమేష్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది. రూమ్ నెంబర్ 302లో టాస్క్ ఫోర్స్ పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. పగలంతా టాస్క్ ఫోర్స్ పోలీసులు, రాత్రిపూట సిఐ నాగరాజు. బట్ ఆ మోటివ్ ఏంటనేది నేను అతి త్వరలో మీకు చెప్తా. సిఐ నాగరాజు పేరు మీదే ఈ హోటల్ బుక్ అయింది. విపరీతంగా కొట్టడం వల్ల దవడ మొత్తం పగిలిపోయి కిడ్నీలన్నీ పగిలిపోవడంతో 14వ తేదీ రంగా ఇంటి ముందుకున్నటువంటి ప్రజా వైద్యశాలకు తీసుకొని వచ్చారు. ఇతను బతికే అవకాశం లేదు, ఇతను చనిపోతాడు. ప్రజా వైద్యశాలలో ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లు నిరాకరిస్తే మణిపాల్ హాస్పిటల్ కి 15వ తేదీ మణిపాల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించారు. డాక్టర్ వేణుగోపాల్ సివిల్ సర్జన్. 16వ తేదీ ఇక వాళ్ళు కూడా చేతులెత్తేసిన సందర్భంలో మళ్లీ ఆ హోటల్ కు తీసుకొని వచ్చి హోటల్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ చేత 2 రోజులు ట్రీట్మెంట్ చేయించారు. 23వ తేదీ సాయంత్రం సాయికృష్ణ చనిపోయాడు. ఈ డెడ్ బాడీని తీసుకొని ఆర్టీసీ బస్ స్టాండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 43 ఒక అనాథ శవం లాగా సాయికృష్ణ మృతదేహాన్ని పడేశారు. కృష్ణలంక పోలీసులకు ఒక అనాథ శవం వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ తీసుకొని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కి